హలో అండి, నా పేరు రాకేష్. నేను 2 ఫిలిమ్స్ చేశాను. ఎవరికీ చెప్పొద్దు, పేక మేటలు మీకు తెలిసినయే. అండ్ వీళ్ళందరూ ఇక్కడ షేర్ చేశారు వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. అంటే అది కరెంట్ సినారియోలో ప్రాబ్లం. బట్ నాకేమనిపిస్తుందంటే అసలు కంప్లీట్‌గా అసలు ఈ యూనియన్స్ ఎందుకని? ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిల్మ్ యూనియన్‌తోనే నేను తీయలేదు. అంటే నాకు ఐయామ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 సీఆర్. అని నన్ను ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదని. సరే, సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేట్లు అనే సినిమా, సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను. నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయని చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను, 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు, అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరు కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే. వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో, పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి నేను? సరే, ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరికి కట్టుకుంటే నేను చాలా జెన్యున్గా నేను చేస్తే, ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా, నాకు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైనా వచ్చి చేస్తారా నాకు? ఇప్పుడు ఆ 8 crores స్టేక్ నాకే కదా. ఇంకొక ప్లస్ 2 crores వేసుకుని ఇంకొక 10 crore నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అవుతే నేను పోతా. అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది. ఎవ్వరు చేయరండి, ప్రొడ్యూసర్ పోతే ఎవ్వరు వచ్చి మాకు ఏం ఆదుకోరు. మేమే ఏదో అమ్ముకుని మళ్ళీ పిచ్చి కాబట్టి ఈ సినిమా అంటే మేము మళ్ళీ వచ్చి మేము చేయాలి. అసలు నాది ఏంటంటే, అవును ఇప్పుడు పోయిందండి నాకు నిజంగానే ఒక సినారియో, నా సినిమా పోయింది. నెక్స్ట్ సినిమా 50 lakhs ఉంది. నేను యూనియన్ ఎందుకు పెట్టుకుంటాను? యూనియన్ పెట్టుకోను, నేను పెట్టుకోలేను నేను. బట్ ఐ వాంట్ టు మేక్ అ ఫిలం. నాకు నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా మా అందరికి ఈ రోజుల్లోనే సినిమా ఒక 5Dనో 17 తీశారు. సో ఎక్కడి స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతున్నావో, అసలు ఎక్కడ ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నావో అసలు మాకు అర్థం కావట్లేదు అసలు. సో ఫస్ట్ అది నాకు, డూ వి రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్, ఆర్ క్యాన్ వి ప్లీజ్ కన్సిడర్ యూనియన్ అండ్ నాన్ యూనియన్, ఆర్ కంప్లీట్గా నాన్ యూనియన్ వెళ్ళిపోవచ్చా అనేది? వై కాంట్ వి కన్సిడర్ దట్? అండ్ సెకండ్ పాయింట్, కాల్ షీట్స్ పొద్దునే 7 నుంచి 6 వరకు, 6 to 6 ఒక కాల్ షీట్ అనుకోండి. ఎవరు వస్తున్నారండి 6కి? అసలు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు 7 o'clockకి? ఎవరు చేయట్లేదు. నేను వచ్చి కూర్చుంటాను లాస్ట్కి, నేనే డబ్బులు పెట్టుకుని, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదే. అంటే 8కో 9కో 10కో పడుతుంది ఫస్ట్ షాట్. అంటే ఇన్ అవర్స్ అంతా వేస్ట్ కదా మాకు. పెట్టండి 9 to 9 పెట్టండి, మా ఇష్టం వచ్చినట్టు పెట్టండి. 12 అట్లీస్ట్ ఇదన్నా కన్సిడర్ చేయండి మాకు. 12 hours కాల్ షీట్ అని కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ 9 to 9 కన్సిడర్ చేయండి. ఇలాంటి మా ప్రొడ్యూసర్ ఫేవర్గా ఎవరైనా చేయరు. నిజంగా మాకు మా యూనియన్ ఎవరు అసలు? నిజంగానే మమ్మల్ని వచ్చి ఆదుకుందా ఎవరన్నా వచ్చి? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ పిచ్చింగ్ ఫ్రమ్ మై సైడ్. అసలు డూ వీ రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్? సెకండ్, నిజంగానే ఆ కాల్ షీట్స్ ఫాలో అవ్వాలా, ఆ 12 hours కాల్ షీట్ ఎప్పుడైనా మనం ఫాలో అవచ్చా అని? థ్యాంక్ యూ. Before I'm speaking, Shatu will speak. హలో అండి, నా పేరు శరత్, చాయ్ బిస్కెట్. అంటే ఐ థింక్ అందరూ వెరీ మచ్ సమ్అప్ చేశారండి. వన్ థింగ్ మాకు చాయ్ బిస్కెట్లో ఎప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ని తేవాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. అండ్ అది మేము అలా పొజిషన్ చేయడం వల్ల ఏమో చాలా కొత్త టాలెంట్ వస్తారు, కానీ చాలామంది అందులో ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దిస్ అలాంగ్ విత్ అందరూ చేసిన రిక్వెస్ట్ ఐ థింక్ కన్సిడర్ చేయాలి ఏంటి ఇబ్బందులు అవుతున్నాయని. ఐ థింక్ బోత్ సైడ్స్ షుడ్ సిట్ టుగెదర్. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఒక సెపరేట్గా పెట్టుకుని, యూనియన్ వాళ్ళు ఏదో సెపరేట్గా పెట్టుకుని రకరకాల వాళ్ళు మాట్లాడే బదులు ఒకసారి కలిసి కూర్చుని అందరూ ఐ థింక్ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. బికాజ్ అందరూ జెన్యున్ ఇబ్బందులే చెప్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ దట్ వీళ్ళందరూ చెప్పేది కూడా జెన్యున్ పాయింట్సే. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా టఫ్ అయింది. డెఫినెట్లీ ఒక నలుగురు ప్రొడ్యూసర్స్ కలిస్తే స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంది తప్ప ఆడుతూ పాడుతూ ఎవరు లేరు. డెఫినెట్గా ఒక సినిమా చేయాలి అంటే భయంతోనే స్టార్ట్ అవుతున్నారు. దాని అంతా రీజన్ యూనియనా? కాదు, దెర్ ఆర్ 100 రీజన్స్. బట్ ఐ థింక్ ఈ వన్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి డిస్కషన్ అవుతుంది. కానీ ఐ థింక్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద యూనియన్ ఇస్
మనమందరం ఒక అండ్ ద మీడియా ఎవ్రీబడి మనమందరం ఒకే ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళి ఇండస్ట్రీని సేవ్ చేయాలి తప్ప ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే ఐ థింక్ ఎక్కడికి